RRR సినిమాలో భీమ్ పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా తన సత్తా ఏంటో చూపించడానికి దేవరాలో మన ముందుకు రాబోతున్నాడు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వార్ 2 లో హృతిక్ రోషన్ తో పాటు యాక్ట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మిగిలిన బీటౌన్ స్టార్స్ తో పోలిస్తే అసలు ఎక్కడా తగ్గట్లేదు రెమ్యునరేషన్ విషయంలో తారక్. దేవర షూటింగ్ పూర్తయిపోగానే వార్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీలో రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీ కోసం దాదాపుగా 60 రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన సన్నివేశాల కోసం 30 రోజులు కేటాయించబోతున్నాడట తారక్. మొదటి భాగాన్ని మించి రెండో భాగం రూపొందబోతోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ మీద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట మేకర్స్. వార్ 2 మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయాన్ ముఖర్జీ ఈ మూవీని దర్శకత్వం చేస్తున్నాడు. మాలీవుడ్ రేంజ్ టెక్నాలజీతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. వార్ 2 మూవీ కోసం తారక్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. బాలీవుడ్ స్టార్స్ కొందరు మాత్రమే ఈ రేంజ్ లో డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటిది ఎన్టీఆర్ ఈ స్టార్స్ కు పారితోషికం విషయంలో కాంపిటీషన్ ఇస్తున్నాడు. అయితే ఇటు RRR తో గ్లోబల్ గా పేరు తెచ్చుకోవడం, అలాగే తెలుగులో జూనియర్ కు మంచి మార్కెట్ ఉండడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం కరెక్టే అంటున్నారు.